ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోనా 3వ అధ్యాయం 10వ వచనం. వారు తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు కీడు చేయక మానెను. దేవుడు పిలుపుకు యోనా విధేయత. పిదప యోనాతో యెహోవా మళ్ళీ మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు, నీవు ఆ నీనెవే మహానగరానికి వెళ్ళు, నేను చెప్పే విషయాలు వారికి బోధించు. యెహోవా ఆజ్ఞను శిరసావహించి యోనా నీనెవే నగరానికి వెళ్ళాడు. నీనెవే ఒక మహానగరం. ఎవరైనా నగరం గుండా వెళ్ళాలంటే 3 రోజులు నడవాలి. యోనా నగరం మధ్యకు వెళ్ళి ప్రజలకు బోధించడం మొదలుపెట్టాడు. 40 రోజుల తరువాత నీనెవే నాశనమవుతుంది అని యోనా ప్రకటించాడు. నీనెవే నగరవాసులు దేవుని వర్తమానాన్ని విశ్వసించారు. ప్రజలు తమ పాపాలను గురించి ఆలోచించడానికి కొంతకాలం పాటు ఉపవాసం చేయడానికి నిర్ణయించుకున్నారు. తమ విచారాన్ని వ్యక్తం చేయుటకు ప్రజలు ప్రత్యేకమైన దుస్తులు ధరించారు. అతి ముఖ్యులు, అతి సామాన్యులతో సహా నగరవాసులంతా ఇది ఆచరించారు. ఈ విషయాల గురించి నీనెవే రాజు విన్నాడు. రాజు కూడా తాను చేసిన చెడు పనులకు విచారించాడు. అందుచేత రాజు తన సింహాసనాన్ని వదిలివేశాడు. రాజు తన రాజదుస్తులను విసర్జించి తన విచారాన్ని వ్యక్తం చేసే ప్రత్యేక దుస్తులు ధరించాడు. పిమ్మట రాజు బూడిదలో కూర్చున్నాడు. రాజు ఒక ప్రత్యేక వర్తమానాన్ని రాసి నగరమంతా ప్రకటింపజేశాడు. రాజు నుండి అతని కింద పాలకుల నుంచి వచ్చిన ఆజ్ఞలు ఏవనగా, కొద్ది కాలం పాటు ఏ మనిషి గాని జంతువు గాని ఏమీ తినకూడదు. పశువుల మందను గాని గొర్రెల మందలు గాని పొలాల్లోకి వదలకూడదు. నీనెవెలో ఉన్న ఏ జీవి ఏమీ తినకూడదు, నీరు త్రాగకూడదు. ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు విచార సూచకంగా ఒక ప్రత్యేకమైన బట్టతో తప్పక కప్పపడాలి. ప్రజలు బిగ్గరగా తమ గోడును దేవునికి చెప్పుకోవాలి. ప్రతి వ్యక్తి తన జీవన విధానం మార్చుకొని చెడు పనులు చేయడం మానాలి. బహుశా అప్పుడు దేవుడు తన మనస్సు మార్చుకొని తాను చేయ సంకల్పించిన పనులు చేయకపోవచ్చు. బహుశా దేవుని మనస్సు మారవచ్చు, కోపంగా ఉండకపోవచ్చు. అప్పుడు మనం శిక్షింపబడకపోవచ్చును. మనం చేసిన పనులన్నీ దేవుడు చూశాడు. ప్రజలు చెడు పనులు చేయడం మానినట్లు దేవుడు గమనించాడు. కావున దేవుడు మనస్సు మార్చుకొని తాను చేయ సంకల్పించింది విరమించుకున్నాడు. దేవుడు ప్రజలను శిక్షించలేదు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.